అండి. మనం ఇంతకుముందు క్లాస్లో డైజెస్టివ్ సిస్టంలోని జీర్ణాశయం యొక్క పని విధానం గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా అండి. జీర్ణాశయం అనేది జే ఆకారంలో ఉంటుందని, ఇది ఒక సంచి వంటి నిర్మాణం అని చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం అదే టాపిక్లోని కాలేయం గురించి డిస్కషన్ చేసుకుందామండి. కాలేయం అనేది ఎక్కడ ఉంటుందంటే, ఇదంతా మనము జీర్ణాశయం అని అనుకున్నాం కదా. ఇదంతా ఏమనుకున్నాము, ఆంత్రమూలం. జీర్ణాశయం జే ఆకారంలో ఉంటుంది, ఆంత్రమూలం ఏ ఆకారంలో, యు ఆకారంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆంత్రమూలానికి కుడి పక్కన ఏముంటుంది, కాలేయం అనేది ఉంటుందండి. ఈ కాలేయం అనేది మానవుల్లోని అతిపెద్ద గ్రంథి అండి. మానవ శరీరంలో కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అని వచ్చినప్పుడు కాలేయం అండి. ఈ కాలేయం అనేది ఏ రంగులో ఉంటుందంట అంటే బూడిద రంగులో ఉంటుందంట అండి. అయితే ఇవి 4 తమ్మెలం కలిగి ఉంటుందంట. ఇందులోని ఈ 4 తమ్మెలం కలిగి ఉండి ఇందులో కాలేయ కణాలని ఉంటాయండి. ఈ కాలేయ కణాలు ఏం చేస్తాయంట అంటే పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తాయంట. ఈ పైత్యరసం అనేది ఎక్కడ పోతుందంటే ఇది ఇక్కడ ఉంది కదా అండి, పైత్యరస వాహిక ద్వారా ఆంత్రమూలంలోకి చేరుతుందంట అండి. అయితే ఈ పైత్యరసం అనేది ఎట్లుంటుందంట అంటే జిగుటగా చిక్కగా ఉంటుందంట. ఇది పసుపు, బూడిద, బంగారు రంగులో ఉంటుందంట అండి. ఏ రంగులో అంటే కాలేయమేమో బూడిద రంగులో ఉంటుందంట. పైత్యరసం ఎట్లా ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుందంట. మళ్ళీ గోల్డ్ అంటే బంగారు బూడిద రంగులో ఉంటుందంట అండి. అయితే ఇందులో 86% నీరు, పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు ఉంటాయంట. ఇక్కడ జీర్ణక్రియ ఎంజైమ్లు అనేవి జరగవండి. అయితే నేను ఒక ఫ్లో చార్ట్ గీసుకున్నాను, మీకు చూపిస్తాను. అంటే నాకు గుర్తుండడం కోసం ఒక డయాగ్రామ్ వేసుకున్నానండి, ఇట్లా ఫ్లో చార్ట్గా. అయితే ఇగో చూడండి, కాలేయం అనేది అతిపెద్ద గ్లాండ్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది, కాలేయం. ఏ రంగులో ఉంటుంది, బూడిద రంగులో ఉంటుందండి. 4 తమ్మెలం కలిగి ఉంటుంది. అయితే ఈ కాలేయం అనేది ఏం చేస్తుందంటే కాలేయ కణాలను రిలీజ్ చేసి పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తాయంట అండి. ఈ పైత్యరసం అనేది ఎట్లా అంటే పైత్యరస వాహిక ద్వారా పైత్యరసం అనేది ఆంత్రమూలంలోకి చేరుతుందంట. పైత్యరసంలోని 86% ఏముంటుందంట, నీరు, పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు. మళ్ళీ పైత్యరస లవణాలు ఏవి, సోడియం కొలేట్, సోడియం డీఆక్సిలేటేల్. ఇవి ఏం చేస్తాయంటే కొవ్వులను చిన్న చిన్న అణువులుగా, కొల్లాయిడ్ రేణులుగా మార్చుతాయంట అండి. దీన్ని ఎమల్సీకరణం అని అంటారు. పైత్యరస లవణాలు ఏం చేస్తాయంటే అతి సూక్ష్మమైన కొవ్వులను కొల్లాయిడ్ రేణులుగా ఏర్పరుస్తాయంట. దీన్నే ఎమల్సీకరణం లేదా ఎమల్సిఫికేషన్ అని అంటారండి. పైత్యరస వర్ణకాలు ఏమంటే బైలిరుబిన్, బైలువర్దిన్. ఈ బైలువర్దిన్ నుంచే అండి ఎగ్జాంపుల్ మనకు జాండీస్ వస్తాయని అంటారు కదా. ఈ జాండీస్ అనేటివి ఈ వర్ణకాల ద్వారానే మనకు ఎల్లో కలర్గా మారుతామండి. అయితే ఇవి ఏం చేస్తాయి, హిమోగ్లోబిన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి. దీని యొక్క రంగు అనేది పైత్యరసం యొక్క రంగు అనేది దేనిపైన దీని పైత్యరసం యొక్క వర్ణకాలపైన ఆధారపడి ఉంటుందండి. అయితే ఇక్కడ నెక్స్ట్ మనము క్లోమం గురించి డిస్కషన్ చేసుకుందామండి. క్లోమం ఇప్పుడు మనము జీర్ణాశయంలోని జీర్ణాశయం అనేది డిస్కషన్ చేసుకున్నాం, మళ్ళీ కాలేయం గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా. ఇది క్లోమం కాలేయం ఏమనుకున్నాం, మానవ శరీరంలో అతిపెద్ద గ్లాండ్ అనుకున్నాం మొదటిది. నెక్స్ట్ మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏదంటే క్లోమం అండి. ఈ క్లోమం ఎట్లుంటుంది, పసుపు బూడిద రంగులో ఉంటుందండి. కాలేయం ఎట్లుంటుంది, బూడిద రంగులో ఉంటుంది. క్లోమం ఎట్లుంటుంది, పసుపు బూడిద రంగులో ఉంటుందండి. పైత్యరసం ఎట్లుంటుంది అనుకున్నాం, పసుపు బంగారు బూడిద రంగులో ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం క్లోమం గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇది ఎక్కడ ఉంటుందంటే జీర్ణాశయం జే ఆకారంలో ఉంటుంది అనుకున్నాం కదా. మనం ఒక చార్ట్ గీసుకున్నాం ఇంతకుముందు. అక్కడ నుంచి మళ్ళీ ఆంత్రమూలం ఉంటుంది కదా. ఆంత్రమూలానికి దిగువన ఎడమవైపు ఒక ఆకు వంటి నిర్మాణం ఉంటుందండి. దాన్ని ఏమంటారు, క్లోమం అంటాం. క్లోమంలోని మళ్ళీ 2 రకాలు. ఒకటి ఇక్కడ నేను రఫ్గా ఒక చార్ట్ గీసుకున్నాను నాకు గుర్తుండడానికి. నాళ క్లోమ గ్రంథి భాగం, హైలేస్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ భాగం. అయితే నాళ క్లోమ గ్రంథి ఏం చేస్తుందంటే నాళాల్లోకి తెరుచుకుంటుంది. ఇదేమో ఎంజైమ్లను స్రవిస్తుందంట. ఇది బైకార్బోనేట్గా ఉంటుంది. అయితే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, అది కైమ్ అనేది ఆమ్ల స్థితిలో ఉంటుందండి. దాన్ని ఏం చేస్తుందంటే తటస్థీకరణం చేసి క్షార స్థితిలోకి మారుస్తుంది ఈ నాళ క్లోమ గ్రంథి భాగం. నెక్స్ట్ ఇక్కడ
హైలైట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ బాగా ఏం చేస్తుంది అంటే ఇక్కడ నాళాలు ఉండవండి. నాళాలు లేని బాగా గ్రంథులను ఏమంటారు వినాల గ్రంథి అంటారు. ఇవేమో హార్మోన్స్ని స్రవిస్తుంది. ఈ క్లోమ గ్రంథి భాగం ఏం చేస్తుందంటే ఎంజైమ్లను స్రవిస్తుందంట. ఈ హార్మోన్స్ స్రవించి ఏం చేస్తుంది ఆల్ఫా కణాలేమో గ్లూకాగాన్ కానీ బీటా కణాలనేమో ఇన్సులిన్ కానీ ఉత్పత్తి చేస్తుందంట. నెక్స్ట్ ఈ క్లోమంలోనే ఇంకో చార్ట్గా నేను ఇక్కడ ఒక చార్ట్ వేసుకున్నాను కదా. ఈ ఏం చేస్తుందంటే ఎంజైమ్ క్లోమము దేంతో చర్య అంటే పిండి పదార్థాలు అనేది అమైలేజ్ అనే ఎంజైమ్తో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది మాల్టోజను ఏర్పరుస్తుందండి. నేను ఇలా షార్ట్ కట్లో రాసుకున్నాం కదా. ఇక్కడ ఏంది ఈ పిండి పదార్థాలు అమైలేజ్ అనే ఎంజైమ్తో చర్య జరిపి మాల్టోజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఏది స్రవిస్తుంది క్లోమం. దేనిలోని విడుదలవుతుంది ఇదంతా అంటే ఆంత్రమూలంలో ఉండే రసం ఏంది క్లోమరసం. ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఎక్కువ వచ్చేది ఇక్కడ నుంచే. నెక్స్ట్ చూడండి ప్రోటీన్లు ఇది ఉంది కదా. ఈ ప్రోటీన్ చర్య అనేది ఏది ప్రోటీన్లు దేంతోని ట్రిప్సిన్ అనే ఎంజైమ్తో. దీన్ని ట్రిప్సిన్ కానీ కైమోట్రిప్సిన్ ఈ రెండు అన్నిటివి ఎంజైమ్ కదా. ఈ ప్రోటీన్లు అనేది దీంతో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది పెప్టైడులుగా ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ న్యూక్లియేజులు. ఇక్కడ చూడు న్యూక్లిక్ ఆమ్లాలు న్యూక్లియస్తో చర్య జరిపి న్యూక్లియోటైడులుగా ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఆమ్లం అనేది బైకార్బోనేట్తో చర్య జరిపి నీరు కానీ కార్బన్ డయాక్సైడ్ కానీ ఏర్పరుస్తుంది. ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది ఒకసారి డిస్కషన్ చేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ అనేది ఉండాలండి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేది ఇవే టాపిక్ నుంచి అండి. ఇవి ట్రిప్సిన్ కానీ అమైలేజ్ ఈ ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడి నుంచి అంటే క్లోమం నుంచి స్రవిస్తుంది. దేనిలో విడుదలవుతుందంటే ఆంధ్రమూలంలోకి. ఉండే రసం అంటే క్లోమరసం. దేంతో ఇవి చర్య జరుపుతుందంటే పిండి పదార్థాలతోనే ఈ ఎంజైమ్ చర్య జరుపుతుంది. చర్య జరిపి ఏం చేస్తుంది మాల్టోజ్ని ఏర్పరుస్తుంది. ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.